బీహార్ రాజకీయం హస్తినలో హల్చల్ చేస్తున్నది. ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్రపతి తన బలాన్ని చూపించేసి సీఎం పీఠాన్ని అధిరోహించాలని ఆయన ముచ్చటపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం నితీష్ వెనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తమకు తెలియదంటున్నది. శాసనసభలోనే బలపరీక్ష జరపాల్సి ఉంటుందని బీజేపీ నేత షానవాజ్ హుసేన్ వ్యాఖ్యానించారు. మరోపక్క మాంఝీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉంటూ సీఎంగా కొనసాగడమో అసెంబ్లీని రద్దు చేయించడమో చేయాలని ఆయన తహతహలాడుతున్నారు. ఇది కిస్సా కుర్సీకా. దీనిపై చర్చలో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు కోసూరి అమర్నాథ్ ఉన్నారు. వారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా. అట్లాగే మనతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ కూడా స్టూడియోలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్ రామచంద్రరావు వారు కూడా న్యాయవాది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, వారు జాయిన్ అవుతారు మనతోటి. అట్లాగే రాజ్యాంగ నిపుణులు మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గారు కూడా హైదరాబాద్ నుంచి మనతో లైవ్లో ఈ చర్చలో పాల్గొంటారు. ఈ చర్చ ప్రారంభించే ముందు బీహార్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. బీహార్ సంక్షోభం ఢిల్లీ గడప తొక్కింది. ముఖ్యమంత్రి పీఠం కోసం జేడీయూలో రగిలిన రచ్చ భగ్గుమంటున్నది. సీఎం సీటు ఎక్కాలని నితీష్ పంతంగా ఉంటే సీటు దిగేదే లేదని మాంఝీ అంతే పట్టుదలగా చెప్తున్నారు. ఒకటే కుర్చీ, ఇద్దరు నేతలు. కుర్చీ నాదంటే నాదంటూ ఒకటే గొడవ. ఇది సింపుల్గా బీహార్లో రాజకీయ సంక్షోభానికి సంక్షిప్త రూపం. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. గత లోక్సభ ఎన్నికల్లో బీహార్లో జేడీయూ చావు దెబ్బతింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో జితిన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు నితీష్ కుమార్. 2014 మే 20న 7 పదుల వయసులో ఊహించిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు మాంఝీ. మాంఝీని కీలుబొమ్మగా చేసుకుని పరిపాలించవచ్చన్న ఉద్దేశంతోనే నితీష్ డమ్మీ సీఎంగా మాంఝీని తెరపైకి తెచ్చారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనుకోకుండా వరించి వచ్చిన సింహాసనాన్ని ప్రేమగా అధిరోహించిన మాంఝీ అప్పటి నుంచి చక్కగా ముఖ్యమంత్రి ఉద్యోగం చేసుకుంటున్నారు. అప్పుడెప్పుడో నైతిక బాధ్యత కోసం రాజీనామా అయితే చేశారు, కానీ తీరా సీఎం పీఠం నుంచి దిగాక నితీష్కు జీవితం ఎంత దుర్భరమో అనుభవంలోకి రాసాగింది. ముఖ్యమంత్రిగా ఉంటేనే కానీ పెద్ద మొత్తంలో ప్రజాసేవ చేయలేమని అనుకున్న నితీష్ కుమార్ తాను ఖాళీ చేసిన సీఎం సీట్ను తిరిగి అధిరోహించాలని ఉబలాటపడ్డారు. बिहार में काम होना चाहिए सरकार का, इसको लेकर लोग अपनी चिंताएं लगातार प्रकट कर रहे थे. मेरे पास जब लोग आते थे मैं उनको बराबर समझाता रहा और इधर लोगों की बेचैनी बढ़ने लगी थी. తాను ఉదారంగా ఇచ్చిన సీటే కాబట్టి మాంఝీ వెంటనే కుర్చీ ఖాళీ చేసి తనకు ఇచ్చేస్తారని నితీష్ అనుకున్నారు. కానీ పాపం మాంఝీకి కూడా ప్రజాసేవ చేయాలని చాలా బలంగా ఉండింది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పొరపాటున దిగితే ప్రజాసేవ చేసుకోలేనని ఆయనకు భయం పట్టుకుంది. అందుకే తనను ముఖ్యమంత్రిని చేసిన నితీష్ ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా కుర్చీని పట్టుకొని వదలడం లేదు మాంఝీ. మనుషులు ఇలా మారిపోతారా అని ఆశ్చర్యపోయి ఆందోళన చెంది చివరకు ఆగ్రహం రగిలిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మాంఝీపై కారాలు మిరియాలు నూరారు. कि सरकार जनता दल यू की है बनी, जिसका समर्थन आरजेडी ने, कांग्रेस पार्टी ने, सीपीआई ने किया, 2 निर्दलीय विधायकों ने किया. जनता दल यू विधानमंडल दल ने नया नेता चुन लिया और जिसका समर्थन आरजेडी ने, कांग्रेस पार्टी ने, सीपीआई ने और एक निर्दलीय विधायक ने किया. पूर्ण बहुमत जनता दल यू के दावे के साथ है, इसलिए उसको सरकार बनाने का मौका मिलना चाहिए और किसी भी प्रकार से इस मामले में कोई विलंब नहीं होना चाहिए. అయితే సీఎం సీట్ ఎక్కగానే రాజకీయ తత్వం మరింత బలంగా బోధపడిన మాంఝీ తను సీఎం సీటు ఖాళీ చేసే ప్రసక్తే లేదన్నారు. అంతగా కావాలంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి పారేయండి గవర్నర్ కోరారు. कि हमारी मेजोरिटी है तो हम 19 या 20 तारीख को हम बैठक भी बुला लिया है. अगर उस दिन मान लीजिए कि वो उनका मेजोरिटी हो जाती है तो हम स्टेप डाउन कर जाएंगे.
और नहीं तो मेजोरिटी नहीं हुई तो उन लोग को अपना जो आज कर रहे हैं वो सदा इलीगल कर रहे हैं। हमारे नीतीश कुमार जी बहुत अच्छे आदमी रहे हैं, लेकिन सत्ता के बिना वो नहीं रह सकते। वो साबित हो गया है कि नकली चेहरा बाहरे था और असली चेहरा छिपा हुआ था। वही असली चेहरा को उन्होंने ला करके दिखलाया है। ఈ తరుణంలోనే మాంజీని జనతాదళ్ యూ నుండి బహిష్కరించారు. జేడీయూ శాసనసభాపక్ష నేతగా నితీష్ను ఎన్నుకున్నారు. 130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి బల నిరూపణ చేసుకోవాలని నితీష్ భావించారు. సరిగ్గా ఈ తరుణంలోనే మరో మలుపు తిరిగింది. నితీష్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టు స్టే విధించడం నితీష్ వర్గానికి పెద్ద దెబ్బే. నితీష్ వర్గం తనపై కక్ష కట్టడంతో మాంజీ బీజేపీ నేతలతో అవగాహనకు వచ్చారు. బీజేపీ మద్దతు తీసుకొనైనా సరే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకొని సీఎంగా కొనసాగాలని మాంజీ పట్టుదలగా ఉన్నారు. हम 19 को 20 को या 23 को हम अपना बहुमत साबित करना चाहेंगे। यही कहना चाहते हैं कि सीक्रेट बैलेट से वोटिंग हो। ఈ ఏడాది నవంబర్లో బీహార్ శాసనసభ కాలపరిమితి ముగుస్తుంది. అంటే ఇదే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే మాంజీని అడ్డుపెట్టుకొని అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది బీజేపీ గేమ్ ప్లాన్గా కనబడుతోంది. అయితే నితీష్ మాత్రం వీలైనంత తొందరగా సీఎం సీట్ ఎక్కేసి కూర్చోవాలని ఆలోచిస్తున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇది బీహార్ వ్యవహారం. బుద్ధ భూమిలో సింహాసనం కోసం యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో అన్నదమ్ములు యుద్ధం చేసుకుంటున్నారు. శత్రువుల మధ్య కాదు యుద్ధం. నితీష్ కుమార్, మాంజీ ఇద్దరు అన్నదమ్ములు. నిజానికి నితీష్ కుమార్ సంవత్సరం కూడా గడవలేదు ఆయన నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకొని మాంజీని తానే ముఖ్యమంత్రిని చేసినారు. ఇప్పుడు మాంజీని దిగిపోమంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవుతా అంటారు. నిజానికి 5-6 మాసాల్లో, బహుశా జూన్ జూలై మాసాల్లో బీహార్లో శాసనసభకు ఎన్నికలు జరగాల్సినది. ఈ 5-6 మాసాల కాలం కోసం మళ్ళీ ఎందుకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగింది, ఎందుకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఇతర రాజకీయ పార్టీలు, బీజేపీ ఇతర రాజకీయ పార్టీలని దాదాపుగా మోహరించినట్టుగా ఉన్నాయి నితీష్ కుమార్ వెనకాల. ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతున్నది బీహార్లో. అమర్నాథ్ గారు చెప్పండి, ఏం జరుగుతుంది బీహార్లో? ఇప్పుడు ఇదంతా కిస్సా కుర్సీ. ఒకసారి ముఖ్యమంత్రి లాంటి పదవిని కిస్సా కుర్సీ కా 6 మहीने का है. నో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ఎ డే. ఓకే. ఇప్పుడు మాజీ ప్రైమ్ మినిస్టర్లు, మాజీ చీఫ్ మినిస్టర్లు అనిపించుకోవడానికి చాలామంది ఏదైనా చేసేస్తారు. కానీ ఇప్పటికే నితీష్ మాజీ చీఫ్ మినిస్టర్ అనిపించేసుకున్నారు. కానీ మళ్ళీ చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటున్నారు ఆయన. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నితీష్ కుమార్ ఆయన నైతికత ఎప్పుడు కూడా ఆయన స్లీవ్ల మీదే ఉంది. ఎప్పుడు కూడా ఆయన బీజేపీకి మద్దతుతో పాటు బీజేపీలో నరేంద్ర మోడీ గుజరాత్లో మారణ హోమం చేయించాడు. ఆయనకు వ్యతిరేకంగా నేను పోరాడతానని చెప్పిన ఆయన, అవును సార్, అదే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో ఆయన కొనసాగారు. నితీష్ కుమార్ని తీసేయమని ఈయన కూడా డిమాండ్ చేశారు. అయినా సరే అప్పుడు తీసేయడం జరగలేదు, మన చంద్రబాబు నాయుడు లాగే. కానీ చంద్రబాబు నాయుడు లాగే వీళ్ళు కూడా దానికి అడ్జస్ట్ అయిపోయి అక్కడ మంత్రి పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బీహార్ వెళ్ళారు. నేను చాలా నైతికత ఉన్న నాయకుడిని, అందరికన్నా చాలా నైతికత ఉన్న నాయకుడిగా నిరూపించుకుని ముఖ్యమంత్రి పదవికి సోపానాలు వేసుకోవాలనే దాంతో మొదటి నుంచి ఉన్నారు. అది కొంతవరకు ఆయనకు ఉపకరించింది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఈ నైతికత అన్నది, ఆ నైతికత బీహారు గుజరాత్ అల్లర్లప్పుడు ఆ నైతికత ఎందుకు పనిచేయలేదు ఈయనకి. ఏం చేయాలంటే అక్కడ ఉద్యోగం వదులుకోవడం ఇష్టం లేదు ఆయనకి. వదులుకుంటే మళ్ళీ వస్తామో రామో అని ఒక భయం ఉంది. అక్కడేమో బీహార్లోనేమో లాలూ ప్రసాద్ యాదవ్ ఏమో ఆయన చాలా గట్టిగా పాతుకుపోయి ఉన్నాడు. ఆయన్ని దింపడం అనేది కష్టమైన పని కనుక అక్కడ మంత్రి పదవిని అనుభవిస్తూనే అక్కడ రాజకీయం చేయాలనే ఒక హై పెడెస్టల్ మీద నుంచుని చేశారు.
కానీ ఈయన చేసిన ఒక ఇదేమిటంటే ఒకసారి ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తే అది తీసుకోవడం అంత సులువు కాదు అని అనుకున్నారు. ఆయన కాదు అని ఆయన ప్రాక్టికల్గా సవి చూశారు. ఇంతకుముందు ఇలాంటివి జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో మన సంజీవారెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన రిజైన్ చేసి నేను మన బస్సు జాతీయకరణ కేసులో ప్రైవేటు బస్సులు యాజమానులకి ఆయన లాభం చేకూర్చారనే ఆరోపణ వచ్చిందని ఆయన ఆ రోజున రిజైన్ చేశారు. రిజైన్ చేసి దామోదరం సంజీవయ్యని కూర్చోబెట్టారు. దామోదరం సంజీవయ్య తర్వాత ఆయన మీద కేసు కొట్టేశాక మళ్ళీ ముఖ్యమంత్రి అవుదామని గట్టిగా ప్రయత్నం చేశారు సంజీవరెడ్డి. కానీ అది కుదరలే. అది కుదరకపోవడం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ బతుకున్నారు కనుక ఆయన పడనివ్వకుండా మళ్ళీ ఎవరిని చేయాలి అంటే మళ్ళీ బ్రహ్మానంద రెడ్డిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన శిష్యుడుగా ఉన్నాడు. ఆ తర్వాత 67 ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన గట్టి ప్రయత్నం చేసి బ్రహ్మానంద రెడ్డి దాన్ని వెకేట్ చేయలే. ఇప్పుడు ఎలా ఉంటాయంటే శిష్యారికమే అది మీకు ముఖ్యమంత్రి పదవికి వరకువే పనిచేస్తుంది. ఒకసారి నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి నువ్వు దిగిపో నేను మళ్ళీ వస్తాను అని అంటే కుదరదు. ఇది సక్సెస్ఫుల్గా చేసింది ఇద్దరు. ఒకటి జయలలిత ఇప్పుడు రెండోసారి ఆమె పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఎలాంటి వారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి అవకాశం లేదు కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. రేపొద్దుట కర్ణాటక హైకోర్టు ఆమె మీద ఛార్జెస్ కొట్టేసిందంటే ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవడానికి ఆయన వెకేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరో చెప్తున్నారు, ఎక్కడో ప్రెస్ రిపోర్ట్లోనే వచ్చినాయి, ఆమె కుర్చీలో కూడా కూర్చోవడం లేదు, ఎక్కడో పక్కన కూర్చుని ఆయన ముఖ్యమంత్రికి చేస్తున్నాడు. రెండోది చుట్టం కనుక లాలూ ప్రసాద్ యాదవ్ కోసమని రాబిడీదేవిని చేశాడు. రాబిడీదేవి చేసినా మళ్ళీ ఈయనకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇలా ఆయన వద్దామనుకునేటప్పటికి మళ్ళీ ఆమె భార్య కాబట్టి ఆయన రాదలుచుకున్న ఆమె తొలగిపోయేది. కానీ మాంజీకి వచ్చేటప్పుడు అది కుదరదు. లాలూ ప్రసాద్ ఇంకొకటి కూడా మనం ఒకటి చేసుకోవాలి, మాంజీ క్యారెక్టర్ని కూడా మనం చూడాలి. మాంజీ మనం అనుకున్నంత అమాయకుడేం కాదు. ఇప్పుడు మన ప్రెస్లో ఆయన చిత్రిస్తున్నది అమాయకుడేం కాదు. లాలూ కన్నా ఎక్కువ జోకులు వేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ మస్ట్ టెల్ us now. ఆయన మార్చని పార్టీ లేదు. ఆయన ఇప్పటికీ 4 పార్టీలు మార్చాడు. ఆయన కాంగ్రెస్లో ఉండేవాడు. జనతా పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాడు, కాంగ్రెస్ నుంచి జనతాదళకు వచ్చాడు, జనతాదళ నుంచి ఆర్జేడీకి వెళ్ళాడు, ఆర్జేడీ నుంచి మళ్ళీ జనతా పార్టీకి వచ్చాడు. ఆయన వెళ్ళంది భారతీయ జనతా పార్టీకి ఒకటే. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా వెళ్ళడానికి ఆయన మిగిలిందని చెప్పి ఇప్పుడు గట్టి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు రెడీగా లేరు అని దీన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఇప్పుడు దొరికింది ఏమిటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తొలగించడం అన్నది కాస్త కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ మీకు సెంటర్లో గవర్నరు మీకు అనుకూలంగా లేకపోతే ఆయన మీకు ఈ అడ్డు చేసే ఇది ఉంది. ఇప్పుడు రెండోది ఏమిటంటే వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు నితీష్ కుమార్ రాష్ట్రపతి దగ్గరికి వెళుతున్నారు. రాష్ట్రపతి వెళ్ళారు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ ఇది వరకు ఇప్పుడు చాలామంది చాలాసార్లు తీసుకెళ్లారు. మన ఎన్టీ రామారావుతో సహా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. కానీ ఎప్పుడూ కూడా రాష్ట్రపతి చెప్పేది ఏమిటంటే ది బల పరీక్ష రాజ్భవన్లోని రాష్ట్రపతి భవన్లో కాదు, ఇట్ షుడ్ బి హెల్డ్ ఇన్ శాసనసభలో జరగాలి. దానికోసం వెయిట్ చేయకుండా నితీష్ కుమార్ ఇలాగ వెళ్ళడం అన్నది ఊరికే ఆయన తనకున్న గౌరవాన్ని అర్థం చేసుకోవడం తప్పించి. మిగతా మిత్రులతో మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, వారు కూడా జాయిన్ అయ్యారు. మనతో ఒకసారి నేను రామచంద్రరావు గారితో మాట్లాడొస్తాను. రామచంద్రరావు గారు నమస్కారం. ఇవాళ బీహార్ డెవలప్మెంట్స్ మీరు గమనిస్తూ ఉన్నారండి. బీహార్ డెవలప్మెంట్స్ ఇవాళ 2 జరిగినాయి. ఒకటి నితీష్ కుమార్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక 128 మంది శాసనసభ్యులను తీసుకొని రాష్ట్రపతిని కలిసినారు. నాకు అవకాశం కావాలి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అని. ఇంకో పక్క మాంజీ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు సంబంధించిన ఆయన అనుయాయి లేదా ఆయన సపోర్టర్ ఒక ఆయన హైకోర్టులో
ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దాని మీద హైకోర్టు నితీష్ ఎన్నికను ఇది చేస్తూ స్టే ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్నది. వీటి మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు సార్? ఇప్పుడు సార్ క్వశ్చను నేను పొలిటికల్ యాంగిల్లో కానీ రాజకీయాల వెనక ఉండే మోటివ్స్ గురించి నేను మాట్లాడను సార్. కాకపోతే ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ పరంగా ఏ విధంగా ఉన్నదని ఆలోచన చేస్తే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే డెమోక్రసీకి ముఖ్యమైన బేసిస్ పాపులారిటీ. పాపులర్ రిప్రజెంటేటివే చీఫ్ మినిస్టర్ కావాలి. తమాషా ఏంటంటే రాజ్యాంగంలో మటుకు టెక్స్ట్లో గవర్నర్ కెన్ అపాయింట్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది. అంతేగాని మెజారిటీ లీడర్ ఉండాలి, ఆ మెజారిటీకి కాన్ఫిడెన్స్ ఉండాలి, అవన్నీ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ అన్నమాట, అన్బ్రేకబుల్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్. ఆ కన్వెన్షన్ ఇప్పుడు నితీష్ కుమార్ నీతి నియమాలు లేదా మాంజీ గారి నీతి నియమాలు రాజకీయ ఉద్దేశాలతో మాకు అనవసరం. ఎప్పుడైతే 128 మంది ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చారో గవర్నర్కు డ్యూటీ ఏంటంటే అది ఫ్లోర్లో టెస్ట్ పెట్టి ఇమీడియట్గా అది లేకపోతే ఇప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్కి పాట్నా హైకోర్టు ఏం చెప్పినా రాజకీయంగా పొలిటికల్గా మెజారిటీ సపోర్ట్ లేదనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధంగా ఇవాళ పాట్నా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ప్రజలకు 128 మంది ఎమ్మెల్యేలు ఈయనకు సపోర్ట్ చేస్తున్నారో అతను ఎటువంటి వాడు అనేది అనవసరం. ఎందుకంటే మన పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి ప్రెసిడెన్షియల్ టర్మ్ మాదిరి పర్మనెంట్గా ఏం లేదు. ఎప్పుడైతే మెజారిటీ ఈయనకుందో ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రెసిడెంట్ డ్యూటీ కానీ గవర్నర్ డ్యూటీ కానీ ఆయనకు టెస్ట్ ఇచ్చి ఇమ్మీడియట్గా లేకపోతే ఇప్పుడుండే మాంజీకి లెజిస్లేటివ్ కాన్ఫిడెన్స్ లేదు. లెజిస్లేచర్ కాన్ఫిడెన్స్ లేకపోతే మెజారిటీ లెజిస్లేచర్ లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయినట్టే ఇంచుమించు. మెజారిటీ లేకుండా వేలాడడం అనేది తప్పు. కాబట్టి ఆయనను ఎవరికి బలం ఉన్నది అనేది ఇమ్మీడియట్గా తేర్చాలి. ఈ హైకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ సార్ ఇది ఇంతకుముందు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఈ నిర్ణయం శాసనసభలో జరగాలి కదండి. శాసనసభలో బయట చెప్పినా కూడా బయట 128 మంది తీసుకొని పోయి మీకు గుర్తుందో లేదో నాదెళ్ల భాస్కర్ రావు గారు చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు తన ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి అక్కడ ప్రజెంట్ చేస్తే ఇమీడియట్గా ఆ గవర్నమెంట్ని మార్చమని ఇచ్చేసి ఆయన దింపించేశారు కదా. ఎందుకు? నాదెళ్ల భాస్కర్ రావు గారికి లెజిస్లేటివ్ టెస్ట్ లేదని. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈయన టెస్ట్ తనకు బలం ఉన్నదని రుజువు చేస్తున్నాడో ప్రెసిడెంట్ దగ్గర తీసుకోగలిగాడు, గవర్నర్ దగ్గర తీసుకోగలిగాడు. అంటే ఇప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్కి లెజిస్లేటివ్ సపోర్ట్ లేదు కాబట్టి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన డ్యూటీ గవర్నర్కు ఉంది, ప్రెసిడెంట్కు ఉంది. ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు గారి విషయంలో ఏ విధంగా రీఇన్స్టేట్ చేశాడో 1984లో ఇప్పుడు ఈయనకు టెస్ట్ పెట్టి ఎవరికి బలం ఉందో తేల్చుకున్నా కానీ ఎవరికి బలం ఉంటుందో అతన్నే రాజ్యంలో ఉంచాలి. కానీ ఈ ఊరికే వెనక ఎప్పుడో ఉన్నది మెజారిటీ కోల్పోయిన చీఫ్ మినిస్టర్ను కంటిన్యూ చేయడం తప్పు. సార్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ రేజ్ దిస్ క్వశ్చన్. బీహార్ హైకోర్టు ఏ నేపథ్యంలో ఇట్లాంటి స్టే ఇచ్చి ఉంటుంది సార్? బీహార్ హైకోర్టు ఒక విధంగా పొరపాటు పడ్డది. ఎట్లంటే ప్రొసీజరల్గా ఇది టెస్ట్ జరగలేదు కాబట్టి అసెంబ్లీలో ప్రూవ్ అయ్యేంత వరకు నేనే లెక్కనే ఆయన పట్టుకున్నాడు. అసలు అసెంబ్లీలో ప్రతిసారి టెస్ట్ చేయరు కదా. ఎవరికైతే బలం లేదో వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఈ ఉన్నవాడిని దించమని అడుగుతారు. అది పద్ధతి. దాన్ని అది కరెక్టా కాదా అని తేల్చాల్సిన విషయం ఉంది. అంతేగాని ఉన్నవాడిని దింపడానికి వీలు లేదని చెప్పడం పొరపాటు. ఓకే సార్, మనం ఒకసారి ఎస్ సార్ మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు చెప్పండి, ఈ బీహార్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ గత 2-3 రోజులుగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న అక్కడ వచ్చిన ఫలితాలు వాటి నేపథ్యం కూడా కొంత పనిచేస్తున్నట్టుగా ఉంది. దాని రిఫ్లెక్షన్ బీహార్ మీద పడుతున్నట్టుగా ఉంది. మీకేమనిపిస్తున్నది? ఇప్పుడు చూడండి, ఇటు మాంఝీ అటు నితీష్ కుమార్ వెనకాల బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా మోహరిస్తూ ఉన్నాయి. ఇటువైపు మాంఝీని బీజేపీ వెనుక నుంచి మద్దతు ఇస్తున్నది అనే ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. ఎంతవరకు బీజేపీ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నదే మాకు తెలియదు. కానీ దీన్ని ఎట్లా చూస్తారు? మన గతంలో అనేక ఉదాహరణలు అమర్నాథ్ గారు చెప్పారు. మన రాష్ట్రంలో జరిగిన ఇటీవలి కాలంలో ఆయన ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు, దామోదర సంజయ్ గారి ఉదాహరణలు చెప్పినారు. కానీ ఇటీవలి కాలంలో ఇంతకుముందు పెద్దలు రామచంద్రరావు గారు చెప్పినట్టు నాదెళ్ల భాస్కర్ రావు వ్యవహారంలో జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో కూడా జరిగింది. ఎన్టీ రామారావు మొదటిసారి నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు గారిని దింపినప్పుడు ఒక రకంగా జరిగితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దింపినప్పుడు ఇంకో రకంగా జరిగింది. ఇవన్నీ మనకు అనుభవమే. కానీ ఇప్పుడు బీహార్లో జరుగుతున్న సంఘటనలు ఎట్లా చూద్దాం?
ఒకటి రామచంద్రరావు గారు ఏదైతే లీగల్ పాయింట్ చెప్పారో Yep. అది 100% నా వైపు నుంచి అది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పాట్నా హైకోర్టు స్టే ఏదైతే ఉందో అది లీగల్గా నిలబడేది కాదు. ఇప్పుడు స్టే ఇచ్చినా కూడా ప్రాసెస్లో అది అంత నిలబడే అంశం లేదు. ఎందుకనంటే ఒకటి ఒక ముఖ్యమంత్రిని ఎంచుకునే అధికారం సావరెన్ రైట్ టు ఎమ్మెల్యేస్. ఆ పార్టీ ఎమ్మెల్యేలకి సర్వ హక్కులు ఉన్నాయి. అవును. ఆ పార్టీ శాఖలో అంతర్గతంగా రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎవరిని ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరిని పార్టీని బహిష్కరించారు అనేది ఆ పార్టీ వ్యవహారం. అక్కడ జేడీయూ రాష్ట్ర శాఖ ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి మాంజీని బహిష్కరించి ఆ విషయాన్ని స్పీకర్కి తెలియజేసింది. మా పార్టీ నుంచి ఆయన బహిష్కరించాము కనుక ఆయన మా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మా పార్టీ నుంచి లేదు అని. దాని మీద ఆధారపడి అసెంబ్లీ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఒక లెటర్ డ్రాప్ చేశాడు. ఏంటంటే అతను లేడు, మెజారిటీ వేరే ఎమ్మెల్యేస్ ఎంచుకుంటున్నారని. కనుక ఎమ్మెల్యేలు అందరూ కలిసి నితీష్ని ఎంచుకున్నారు. నితీష్కి ఇప్పుడున్న లీగల్ ఫ్రేమ్లో శాసనసభలో మెజారిటీ ఉంది. ఈవేళ మనకి రాష్ట్రపతి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, దాని వెనకాల పొలిటికల్ సినారీ ఏంటో వేరే చర్చిద్దాం. ఎందుకంటే రామచంద్రరావు గారు చెప్పిన లీగల్ పాయింట్ ఏమో 100% కరెక్ట్ అనేది నా అభిప్రాయం. రెండో పాయింట్ పొలిటికల్ రాష్ట్రపతి దగ్గర వెళ్ళడం అనేది ఒక ప్రెషర్ బిల్డింగ్ ఉపయోగపడుతుందేమో కానీ అదర్వైజ్ రాష్ట్రపతి చేయగలిగేది ఏం లేదు. రాష్ట్రపతి బాల్ ఈజ్ నాట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాష్ట్రపతికి కానీ లేకపోతే ఇంకొక దగ్గరికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు నిజానికి. ఏదో ఒక పొలిటికల్ ఇంప్లికేషన్స్ అక్కడ జరుగుతుండబట్టే నితీష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఏం జరుగుతుంది అంటే అమర్నాథ్ గారు మనం పొలిటికల్గా చూస్తే కొంత హిస్టరీని ఇటీవల నితీష్ రిజైన్ చేసిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. పరిణామాలు ఏంటి, జేడీయూ మొత్తం బ్లాక్ అంతా ఒక యునైటెడ్ జేడీయూగా మారబోతుంది పొలిటికల్గా. అది కూడా మనం పరిణామాలు చూస్తున్నాం. రేపు నవంబర్లో బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నవంబర్గా జూలైలో రాబోతున్నాయి. సో అక్కడ గట్టిగా ఎలక్షన్లో ఫైట్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ స్వతంత్రంగా వాళ్ళ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. మాంజీతో ఎలక్షన్కి వెళ్తే బెటరా, నితీష్తో ఎలక్షన్కి వెళ్తే బెటరా అనేది జేడీయూ అంతర్గత వ్యవహారం ఒక రకంగా. అయితే జేడీయూ అలా అనుకుని ఉండొచ్చు, మాంజీతో ఎలక్షన్కి వెళ్ళడం కన్నా నితీష్తో ఎలక్షన్కి వెళ్ళడం బెటర్ అని. కానీ ఇది కొంచెం దూరం పోయింది గౌతమ్ గారు. ఇది అంతర్గత విషయంగా మాత్రమే మిగిలిపోలేదు. దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, దీని వెనకాల లాలూ ప్రసాద్ యాదవ్, దీని వెనకాల లాలు, ములాయము, లేకపోతే దేవగౌడ, లేకపోతే వేరే వాళ్ళందరూ ఒక పార్టీగా మారబోతున్నారు. అదేం పెద్ద రహస్యం ఏమి కాదు, అదేం కుట్రలు చేయాల్సిన అక్కడ అవసరం ఏం లేదు. ఐ డోంట్ థింక్ ములాయం ఇస్ జాయినింగ్. లేదు, ములాయం అండ్ రాళ్ళు అండ్ నితీష్ వీళ్ళే కదా జేడీయూ మొత్తం అలయన్స్ జనతా పరివార్ అంతా అవుతున్నారు. కనుక వాళ్ళు బహిరంగ యునైట్ అవుతున్నారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతుంది, మేనిఫెస్టో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో అందుకని అక్కడ ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ అలయన్స్లోనే మనం సపోర్ట్ చేశారు, ఆ ప్రాబ్లం కూడా లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే బీజేపీ ఎప్పుడైతే అక్కడ మాంజీని దగ్గరికి తీసుకుని తన ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తామనో లేకపోతే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు జేడీయూ ఎమ్మెల్యేలని ఏమంటారు దాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కావాల్సిన ప్రలోభాలన్నీ వేసి బీహార్లో గవర్నమెంట్ని మాంజీని పెట్టుకుని ఉందామనే పొలిటికల్ ప్రిపరేషన్ జరగబట్టే బహుశా నితీష్ కుమార్ గారు ఈవేళ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అదర్వైజ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మనకున్న ఎంత ఉంది, 243 అసెంబ్లీ సీట్స్లో 120 సీట్స్ మెజారిటీ. ఇప్పుడు వేళ ఎంత పెరేడ్ చేశాడు ఆయన, 128 అతనితో కలుపుకుని 129. అంటే మెజారిటీ, క్లీన్ మెజారిటీ ఉంది కదా. మరి ఎందుకు స్పీకర్ దాన్ని అలౌ చేయట్లేదు, ఎందుకు గవర్నర్ దాన్ని అలౌ చేయట్లేదు, ఎందుకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందంటే బహుశా ఆ రాష్ట్రంలో బీజేపీ అనేది ఖచ్చితంగా ఈసారి మోడీని పెట్టుకుని మాంజీని పెట్టుకుని నితీష్ కుమార్ని పొలిటికల్గా దెబ్బ కొట్టాలంటే ఇది ఈ రైట్ టైంని ఉపయోగించుకోవడం కోసం మాంజీని నువ్వు అలాగే ఉండు. మామూలుగా అయితే మెజారిటీ లేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి పార్టీ బహిష్కరించిన తర్వాత. కానీ తను ఎందుకు ఉంటున్నాడు, ఏ ధైర్యంతో ఉంటున్నాడు, అతని వెనకాల జేడీయూ లేదు ఇప్పుడు. మరి ఏ ధైర్యంతో ఉంటున్నాడు, ఖచ్చితంగా బీజేపీ ధైర్యంతో ఉండాలి. బీజేపీ ధైర్యంతో ఉండటం అంటే 5 అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్ళాలని బీజేపీ అనుకోవచ్చు, లేదా మోంజీని పెట్టుకుని నితీష్ కుమార్కి వ్యతిరేకంగా క్యాంపెయినర్గా వాడుకోవచ్చు అని బీజేపీ అనుకోవచ్చు. కనుక ఈ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్లోనే ఇక్కడ నితీష్ కుమార్ గట్టిగా ఫైట్ చేస్తున్నాడు అనేది పొలిటికల్గా చూస్తే నాకు అర్థమవుతుంది. దీని వెనకాల బీజేపీ ఖచ్చితంగా ఉండి ఉండటానికి ఆస్కారం ఉంది. దీని వెనకాల బీజేపీ ఉందా, గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన పద్ధతుల్ని బీజేపీ అనుసరించబోతుందా, బలహీనులైన వారిని బలం లేని వారిని ముఖ్యమంత్రులుగా నిలబెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ గతంలో కొన్ని చేసింది, అట్లాంటిదే బీజేపీ కూడా చేయబోతుందా? రామచంద్రరావు గారిని అడిగే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రామచంద్రరావు గారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ వైపే వేయలేదు, మొత్తం అందరి వేళ్ళు కనిపిస్తున్నాయి.
దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందని ఈ మధ్య కాలంలో అంటే 7-8 మాసాల క్రితం సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6-7 రాష్ట్రాల ఎన్నికలు చూసిన తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నది. బీహార్లో కొంత బీజేపీయేతర శక్తులు బలంగా ఉన్నాయి కాబట్టి వాడిని బలహీనం చేయడం కోసం మాంఝీని ఉపయోగించుకోబోతున్నది అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. దాన్ని ఏమంటారు? ఒకటో రాజకీయ పార్టీగా మేము మా స్వతహాగా అన్ని రాష్ట్రాల్లో పెరగాలనేటువంటి కోరిక ఉండడం తప్పేం లేదు. దట్ ఈస్ పొలిటికల్ డిజైర్ అండ్ పొలిటికల్ పార్టీ యొక్క ప్రీరిక్విజైట్ కూడా పవర్ ఇన్ పాలిటిక్స్. సొంతంగా పెరిగే క్రమంలో సొంతంగా పెరగలేకపోతే వేరే పార్టీలు కలుపుకోవాలి. వేరే పార్టీ అలయన్సెస్ ఉంటాయి. మాకు అలయన్స్ కాకుండా కలుపుకోవాలనే ఆలోచనతో కలుపుకోవాలనేటువంటి ఆలోచననే అలయన్స్ అంటారు మా దిశలో. ఓకే, మాంఝీ విషయం వచ్చే వరకు ఇది మాంఝీ ఆయన వాస్తవానికి భారతీయ జనతా పార్టీకు అతని ఒక యాక్టివిటీకి సంబంధం లేదు. అది ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది జనతాదళ్ పార్టీ. ఈరోజు పట్నా హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక జడ్జ్మెంట్ ఏది ఉన్నదో అది ఇంటర్మ్ జడ్జ్మెంట్. రామచంద్రరావు గారు చెప్పినారు అయితే వారు ఏకీభవించలేదు. కానీ దీంట్లో నా వ్యూ పాయింట్ ఏంటంటే సరే వారు సీనియర్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, నేను ఎందుకంటే నేను అంత ఎక్స్పర్ట్ కానీ అయినా కూడా నాకున్నటువంటి ఇప్పుడు చూసినటువంటి ఒక న్యూస్లో ఈ సెక్రటరీ పంపించిన లెటరు దట్ లెటర్ ఇట్ సెల్ఫ్ కెనాట్ డిక్లేర్ హిమ్ యాజ్ లీడర్ ఆఫ్ ది పార్టీ అనేది బేసిక్ క్వశ్చన్. దాని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తూ హియరింగ్ చేస్తూ దాన్ని ఒక ఇంటర్మ్ అంటే హీ కెనాట్ బి యాక్ట్ యాజ్ ఎ జేడీఎల్పీ లీడర్ అని చెప్తూ కేస్ హ్యాస్ బీన్ పోస్టెడ్ ఫ్రమ్ అదర్ డేట్ 1 వీక్ వేసారు డేట్ అది. అండ్ ఇట్ సీమ్స్ బీహార్ హైకోర్టు ఇంకో మాట కూడా అన్నట్టుంది, గవర్నర్ నిర్ణయించాలి, గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్నట్టు. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే అయితే మన ఆల్రెడీ మ్యాటర్ ఈజ్ సీజ్ విత్ గవర్నర్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ మ్యాటర్ అక్కడ ఉంది కాబట్టి ఇట్ హాస్ డిసైడెడ్ ఐదర్ బై ది ఫ్లోర్ టెస్ట్ ఆర్ బై ది డిసిజన్ ఆఫ్ ది గవర్నర్. ఈ లెటర్ బేసిస్ మీద వచ్చినటువంటి దాని మీద ఈ డిసిజన్ ఇచ్చారు అంటే నాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం. సో కాబట్టి పాట్నా హైకోర్టు ఓన్లీ ఇంటరిమ్ జడ్జ్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లీగాలిటీ ఆఫ్ దట్ లెటర్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ నితీష్ కుమార్ జనతాదళ లీడర్గా ఆ సర్కమ్స్టాన్సెస్లో. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నితీష్ కుమార్ ఏదో మీడియా అటెన్షన్ కోసమో ప్లేయింగ్ టు ది గ్యాలరీ ఏంటంటే ఈవెన్ ప్రెసిడెంట్ గారు రాష్ట్రపతి గారు వెళ్ళారు అంతే ఏంటంటే మీరు చేసినాయి అంటే అల్టిమేట్గా ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఎవరి తలుపులైనా తట్టుతారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు అట్లా రాష్ట్రపతి తలుపులు తట్టిన సందర్భాలు ఎన్టీఆర్ కేసు కూడా గవర్నరు తిరస్కరించలేదు. గవర్నరు ఆల్రెడీ హీ హ్యాస్ టు టేక్ ఎ డిసిజన్. ఆ డిసిజన్ తీసుకోక ముందే మీరు ఇప్పుడు గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటాడేమో అనే భయంతో రాష్ట్రపతి దగ్గర పోయి ఉండవచ్చు. కేసీఆర్ త్రిపాఠి గారు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోక్సభ మన అసెంబ్లీ స్పీకర్గా హీ హాస్ గివెన్ వండర్ఫుల్ జడ్జ్మెంట్స్ యాజ్ స్పీకర్. ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. వారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా అంటే కొన్ని ఏవైతే స్పీకర్ డిసిజన్ మీద కొన్ని కోర్ట్స్ కూడా కొంత ఉంటుంది, పవర్స్ అంతా ఉండవు. బట్ స్టిల్ ఇట్ హాస్ బీన్ అప్రిషియేటెడ్ కొన్ని జడ్జ్మెంట్స్ మాత్రం. ఏది డిఫెక్షన్ బీఎస్పీతో గొడవ అయిన విషయంలో వాళ్ళు ఇక్కడ డిఫెక్షన్ అయ్యా ఓటింగ్ విప్ విషయాల్లో కానీ ఇక్కడ కూడా ఏంటంటే గవర్నర్ దగ్గరికి మీరు పెరేడ్ చేసినా ఏది చేసినా అల్టిమేట్గా పెరేడ్ చేసినటువంటి ఎమ్మెల్యేస్ కూడా జారుకొని ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయినటువంటి సంఘటనలు మనం చూసుకున్నాం. అంటే మనం చాలా చూసాం. కాబట్టి దాని విషయంలో అన్ని బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటూ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్కు ఆర్డర్ ఇవ్వాలి. ఫ్లోర్ టెస్ట్ అయిన తర్వాత ఆ లెజిస్లేటర్స్ వాళ్ళు ఎలక్ట్ చేయాలి. దీన్ని బీజేపీ ఎటు సపోర్ట్ చేస్తుంది, మాంఝీకి సపోర్ట్ చేస్తుందా లేకుంటే డిజాల్వ్ అయ్యే పరిస్థితి తీసుకొస్తుందా డిఫరెంట్ మ్యాటర్. అంటే బీజేపీ తనకున్న కొద్ది మంది సపోర్ట్ చేయొచ్చు. మాకు దాదాపు సెకండ్ లార్జెస్ట్ కదా, మీరు సెకండ్ లార్జెస్ట్ దాదాపు దగ్గరలో ఉన్నాం. వాళ్ళకి ఏం తీసిపోయింది ఏం కాదు. మీకు ఇంకోటి గుర్తుండాలి, గతంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు కూడా జనతాదళ్ తక్కువ ఉంటే మీ నితీష్ కుమార్ మేము సీఎం చేసినప్పుడు సరే తర్వాత అది గవర్నమెంట్ నిర్వహించలేదు వేరే మాట. బట్ ఆ ఒక సాక్రిఫైస్ మేము చేసినట్టు సంఘటన ఉన్నాయి. మాకు ఎక్కువ ఉండి కూడా వాళ్ళకి సీఎం ఇచ్చినాం. అప్పుడు మీరు సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రిగా సంకీర్ణ ధర్మం బ్రేక్ చేసిన ఆయనే బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు కదా, మేమైతే పంపించలే కదా. రైట్. సో దిట్ ఈజ్ అందుకని ఏంటంటే లీగల్గా ఇది పెండింగ్ ఉన్నది ఓన్లీ బేస్డ్ ఆన్ లెటర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎవరో వేశారు. కానీ గవర్నర్ గారు అయితే నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గవర్నర్ గారు డిసిజన్ తీసుకోవాలి అండ్ ఈ షుడ్ ఆర్డర్ ఫర్ ది ఫ్లోర్ టెస్ట్. ఒకటి లీగల్ పాయింట్ వీరు చెప్పిన రామచంద్ర గారు చెప్పిన గవర్నరు అసెంబ్లీలో జరగాల్సిన ప్రాసెస్ అది. కోర్టు ఇంటర్వ్యూన్ ఎందుకు అవుతుంది అనేది రామచంద్ర గారు ఒప్పుకోవట్లేదు, అది కూడా కరెక్ట్. బట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మాంఝీ నేను చీఫ్ మినిస్టర్ని,
నేను దిగను, నాకు మెజారిటీ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటానని కదా ఆయన చెప్తుంది. ఇప్పుడు మెజారిటీ ఎక్కడుంది? సపోజ్ జేడీయూ లేదు, ఎక్కడి నుంచి ఉంది? బీజేపీ నుంచి ఉంది. బీజేపీ డిజోన్ చేసుకుంటుందా? మేము ఇవ్వట్లేదు మాంజీకి, సపోజ్ మేము ఎంకరేజ్ చేయట్లేదు బీజేపీ అధికారికంగా మాట్లాడడం లేదు కదా. మాట్లాడలేనప్పుడు మేము ఇట్లాంటివి ఎంకరేజ్ చేయము, మేము సపోర్ట్ చేయము, దట్ ఇస్ ది ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ జేడీయూ అని చెప్పొచ్చు కదా. చెప్పట్లేదు. చెప్పింది మేము సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చెప్పలేదు కానీ Right. ఇట్ ఈస్ దర్ ఇంటర్నల్ మ్యాటర్ మాత్రం చెప్పింది. లేదు, ఇప్పుడు జస్ట్ 1 hour క్రితం CNN లో నేను న్యూస్ చూసి వచ్చాను ఇక్కడికి వచ్చే ముందు. Okay. బీజేపీ అంతర్గతంగా మాంజీ వెనకాల నిలబడాలని నిర్ణయిస్తుంది, రహస్యంగా చర్చలు జరుగుతున్నాయి అనేది ఐటమ్ వస్తుంది. అంటే న్యూస్ ఐటమ్ని బట్టి మనం చర్చించుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా తనకు ఎమ్మెల్యేల మద్దతు, సంపూర్ణ మద్దతు లేనప్పుడు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పేటంత అమాయకుడు కాదు కదా మాంజీ. ఇప్పుడు వీరు చెప్పినట్టు ఆయన చాలా హిస్టరీ ఉంది కదా, పొలిటికల్ హిస్టరీ. సో అయినా చెప్తున్నాడు అని అంటే ఏంటి విషయం అంటే పొలిటికల్గా చాలా సీరియస్ క్రైసిస్ని బీహార్లో సృష్టించబోతున్నారు అనేది నితీష్ కుమార్కి వచ్చిన అలర్ట్నెస్ కావచ్చు కదా. అందుకనే రాష్ట్రపతిని కలవటానికి, లేకపోతే ఏ బేస్ ఉంది ఇప్పుడు ఇమీడియట్గా కలవాల్సిన అవసరం లేదు. ఆయన మామూలుగా ఇంట్లో కూర్చుని ఎమ్మెల్యేలు కాపాడుకుంటే చాలు. సో అలా కలుగుతున్నాడు అంటేనే అక్కడ బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా మాంజీ వెనకాల, నిన్న కాక మన నీతి ఆయోగ్ మీటింగ్లో మాంజీ పీఎం మోడీని కలిసి పర్సనల్గా మాట్లాడారని కూడా న్యూస్ ఐటమ్ వచ్చింది. సో బయట ఏమి వార్తలు వచ్చాయి? ప్రధానమంత్రి మోడీని చంద్రశేఖరరావు గారు కలిసినారు, జనరల్ గా కలవటం వేరు. బీహార్ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది, మనకి అంతా ఎందుకు చర్చిస్తున్నాం? ఇన్ దిస్ కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్ అది. సో అందుకని మాంజీ వెనకాల మేము లేము బీజేపీ అని అంటే అసలు ఇష్యూ క్లోజ్. మాంజీ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆయన నాకు మెజార్టీ ఉందని ప్రకటించలేడు. ఎందుకంటే ఆల్రెడీ పెరేడ్ అక్కడ అయిపోయింది రాష్ట్రపతి భవన్ ముందు. అయితే వారన్నట్టు అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తారా లేదా, ఎమ్మెల్యేలను ఎవరెవరు ఏం మాట్లాడతారు అనేది పొలిటికల్. సో అందుకని బీహార్లో రేపు రానున్న జూలై ఎన్నికల ముందు జరుగుతున్న ఒక పెద్ద రాజకీయ పోరాటంగా ఈ మొత్తం పరిణామాలు చూడొచ్చు. రైట్, ఒకసారి మళ్ళీ రామచంద్రరావు గారితో మాట్లాడదాం. రామచంద్రరావు గారు, దీనికి ఇంతకుముందు ఇంకో రామచంద్రరావు గారు కూడా చెప్తున్నారు, వారి అభిప్రాయం కూడా విన్నారు మీరు. లీగల్ రెమెడీ ఏమిటి సార్ దీనికి? సింపుల్ అండి. ఇప్పుడు సార్ మనకు అన్నిటికంటే ముఖ్యమైన ప్రిన్సిపల్ పార్లమెంటరీ డెమోక్రసీలో ముఖ్యమైన విషయం ఏంటంటే మెజారిటీ ఉండే లీడరు, అసెంబ్లీకి ఎవరైతే లీడర్ ఉంటారో ఆయన చీఫ్ మినిస్టర్ ఉండాలి. ఇప్పుడు దురదృష్టవశాత్తు అది కరెక్ట్ కానీ కరెక్ట్ కాకపోని 128, 129 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ వెంబడున్నప్పుడు ఇప్పుడు ఉండే మాంగి అనే వారికి ఆయన పార్టీ కూడా బహిష్కరించింది. అటువంటి ఆయన రాజ్యాంగంలో చీఫ్ మినిస్టర్గా కొనసాగవచ్చునా లేదా అనేది రాజ్యాంగపరమైన సమస్య. అటువంటి సమస్యలో ఖచ్చితంగా గవర్నర్ గారి డ్యూటీ ఇది. ఇప్పుడు ఏంటంటే మెజారిటీ లేదనే విషయం నిన్న ప్రెసిడెంట్ దగ్గర, ఇవాళ ప్రెసిడెంట్ దగ్గర, నిన్న గవర్నర్ గారి దగ్గర 128, 129 మంది ఎమ్మెల్యేలు 243 హౌస్లో ఉంటే మెజారిటీ వాళ్ళకు ఉన్నట్టే కదా. అది అతనికి ఉన్నదని రుజువు చేయగలిగేటువంటి అవకాశం ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. ఆ అవకాశం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలా. అంతేకాకుండా బహిష్కరించబడిన పార్టీలోంచి బహిష్కరించబడిన అతన్ని, మెజారిటీ లేని అతన్ని కంటిన్యూ చేయడం రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నర్ ఫ్లోర్ టెస్ట్కు ఆర్డర్ చేసి 48 hours లోపల చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1984లో జరిగింది. అప్పుడు అవసరమైతే ఏ ఫ్లోర్ టెస్ట్ లేకుండా ఆయన తన దగ్గర మెజారిటీ ఉన్నదని రామారావు గారు చూపించినందువల్ల ప్రెసిడెంట్ ఆర్డర్స్ ప్రకారం గవర్నర్ ఆయన ఇమ్మీడియట్గా రీఇన్స్టేట్ కూడా చేశారు. తర్వాతే ఫ్లోర్ టెస్ట్ కూడా పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయడానికి పొలిటికల్గా బీజేపీకి లాభమా, కాంగ్రెస్కి లాభమా, వేరే పార్టీకి లాభమా అనేది ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. ఎవరైనా పార్టీ కూడా పవర్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఈ అనవసరంగా డెమోక్రాటిక్ ప్రిన్సిపల్ బేసిక్ స్ట్రక్చర్ను కాదని చేయడం మనకు పొరపాటని నా సరే. 2 విషయాలు, హైకోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా అడ్డం రాదు. కారణం ఎందుకంటే అది ఇంటరిమ్ ఆర్డర్. ఇట్ డజంట్ ప్రివెంట్ ది గవర్నర్ టు టేక్ స్టెప్స్ టు హోల్డ్ ఫ్లోర్ టెస్ట్. సార్ రెండు స్టేట్మెంట్లు వస్తున్నాయి ఇప్పుడే మన స్క్రోలింగ్ లో. అంటే గవర్నరు ఇది నితీష్ కుమార్ చట్టబద్ధమే మెజారిటీ అనేది ఒక స్టేట్మెంట్. బీజేపీ స్టేట్మెంట్ ఏంటంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కోసం తహతహలాడుతున్నాడు అనే స్టేట్మెంట్. దట్ ఈస్ అ పొలిటికల్ స్టేట్మెంట్. పాలిటిక్సే కదా దీంట్లో జరుగుతున్నది, పాలిటిక్సే. పొలిటికల్ సైడ్ మాట్లాడదాం మనం. ఒకసారి రామచంద్రరావు గారు తహతహలాడటం లేదు, అందరూ అది కాదు, ఒక్క నిమిషం. మనం పొలిటికల్ సైడ్ వేరే డిస్కస్ చేద్దాం. కానీ ఒకటి రామచంద్రరావు గారు, నాకు 2 సందేహాలు రామచంద్రరావు గారు. ఒకటి, మీరు గతంలో కోట్ చేసిన విధంగా అంటే ఎన్టీ రామారావు గారి వ్యవహారంలో మా రామ్లాల్ తప్పించేసి శంకర్ దయాళ్ శర్మని తెచ్చి డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఫ్లోర్ టెస్ట్ కాకుండానే. అట్లా చేయవచ్చా లేకపోతే ఇప్పుడు గవర్నర్ ఏమన్నా మాంజిని బర్తరఫ్ చేయవచ్చా? అట్లా చేయవచ్చు. ఇమీడియట్గా ఫ్లోర్ టెస్ట్ చేసినా కూడా
ఎవరు వస్తే వాడికే చేయవచ్చు. ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గాంధీ గారు ఏమైనా- తను ఉంటానంటున్నారు కదా, సార్, ఫ్లోర్ టెస్ట్ పెట్టండి సరిపోతుంది. Yes, sir, ఫ్లోర్ అంటే- టెస్ట్ పెడితే నితీష్ కుమార్ వస్తారు, లేకపోతే ఇతను వెళ్ళిపోతాడు. దట్ ఈస్ వన్ వే. ఇప్పుడు గవర్నర్ ఏమన్నా డైరెక్ట్ గా మాంజీని బర్తరఫ్ చేయవచ్చా? చేయడు, ఏమండి? అవసరం లేదు. అతను కాన్ఫిడెన్స్ ఫ్లోర్ టెస్ట్ పెడితే ఎవరు రుజువు అవుతుంది. బర్తరఫ్ చేసే ప్రసక్తి లేదు. పవర్ ఉన్నా కూడా చేయకూడదు, అది చేయకూడదు అట్లా. ఎందుకంటే అతనికి అతని కాన్ఫిడెన్స్ ఉందా, లెజిస్లేటివ్ కాన్ఫిడెన్స్ ఉందా అనేది తేల్చాల్సింది అసెంబ్లీ. ఓకే, అది లేనట్టు కనపడుతున్నది కాబట్టి చేయవలసిన అవసరం ఉంది. ఓకే సార్. అంటే గతంలో ఎన్టీ రామారావు గారు అప్పుడు అట్లా జరిగింది అనుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ ఏమన్నా వర్తింపజేయవచ్చు. అట్లా కూడా చేయవచ్చు. గవర్నర్కి పవర్ ఉంది, ఇమీడియట్గా పిలిచి ఇతనికి పవర్ ఇచ్చి, కానీ డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే సార్, డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు. అమర్నాథ్ గారు ఒకటి పొలిటికల్ యాంగిల్ మాట్లాడు. దీంట్లో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా చాలా చక్కగా వివరించారు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి. దాన్ని ఎథికల్ బిహేవియర్ ఏంటంటే ఫ్లోర్ టెస్ట్ పెట్టడం. ఓకే, కానీ రాజకీయాలు చూద్దాం. రాజకీయాలు చూస్తే కేసరీనాథ్ త్రిపాఠి మాత్రం రాజకీయాలు ఆడుతున్నారు. ఎంచేతంటే దానికి 2 ప్రూఫ్లు చెప్తారు. కేసరీనాథ్ త్రిపాఠి ఇస్ ది గవర్నర్ ఆఫ్ బీహార్. ఆయన రాజకీయాలు చేస్తున్నారు, బీజేపీ రాజకీయాలు ఆయన చేస్తున్నారు. దానికి ప్రూఫ్ ఏమిటంటే ఈ మాజీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి అక్కడ డిజాల్వ్ చేయాలని రికమెండేషన్ తీసుకుని చేశారు. చేస్తే 22 మంది మినిస్టర్, మొత్తం 29 మంది క్యాబినెట్లో 22 మంది వాకౌట్ చేసి వెళ్ళారు. 7గురితోటి ఒక నిర్ణయాన్ని తీసుకుని అది పట్టుకుని వెళ్ళి గవర్నర్కి ఇచ్చారు. గవర్నరు దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశాక రెండోది ఈయన మళ్ళీ క్యాబినెట్ను విస్తరించడానికి ఇంకో కొంతమంది మినిస్టర్ని తీసుకుంటానంటే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఈ 2 రిజెక్ట్ చేశారు అంటే మాంజీకి మెజారిటీ లేదనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. స్పష్టంగా తెలిసిన ఫ్లోర్ టెస్ట్కి ఎందుకు ఆర్డర్ చేయలేదు? దీంట్లో రాజకీయం ఉంది. రాజకీయం ఉంది కనుక ఇదిగో ఇప్పుడు లేకపోతే ఆ 2 చేయి. ఇప్పుడు ఆయనకి మెజారిటీ ఉందని ఆయన నిజంగా నమ్మితే ఆయన చెప్పినట్టు మార్పులు చేర్పులు చేసుకునే అధికారం ముఖ్యమంత్రికి సంపూర్ణంగా అంటే మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రిగా నమ్ముతూ ఉంటే చెయ్యాలి. ఈ 2 చేయలే. ఇప్పుడు మెజారిటీ ఉన్నప్పుడు మెజారిటీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆయన డిజాల్వ్ చేయమని అడిగితే ఈ షుడ్ బి కంప్లైడ్ విత్. లేదు అంటే ఈ ఆయన మినిస్ట్రీ ఎక్స్పాండ్ చేయడానికి చేయాలంటే చెయ్యాలి. ఆ 2 చేయకుండా ఆయనకి ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్ చేయకుండా ఎంత ఇది చేస్తున్నారు అంటే ఆయన బీజేపీ తరఫున పార్టిసాన్గా వ్యవహరిస్తున్నారని. మరొక 5 మాసాల్లోనే శాసనసభకు ఎన్నికలు జరగనుండగా నితీష్ కుమార్కి ఎందుకంత ఆసక్తి కలిగింది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే విషయం కూడా మాట్లాడుకునే ముందు ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫర్టెరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫర్టెరా, కణం కణంలో క్రాంతి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం బుద్ధ భూమిలో సింహాసనం కోసం యుద్ధం జరుగుతున్నది, దాని మీద చర్చ చూస్తున్నాం. మనతో రాజ్యాంగ నిపుణులు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు గారు ఉన్నారు. అట్లాగే ఇంకో రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు కూడా న్యాయవాది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు. గౌతమ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అమర్నాథ్ గారు సీనియర్ పాత్రికేయులు. గౌతమ్ గారు చెప్పండి, ఏమిటి నితీష్ కుమార్కి అంత ఇది? 5 మాసాల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. నితీష్ కుమార్కి కానివ్వండి, ఇంతకుముందు మీరు చెప్పినారో మాట, ఒక రీయూనియన్ జరగబోతున్నది జేడీయూ గ్రూప్స్ మధ్యన కాబట్టి అడుగుతున్నారు అంటున్నారు. కానీ 5 మాసాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మాంజీ మీ మనిషి, మీ పార్టీ వాడు, మీరే ముఖ్యమంత్రిగా పెట్టినారు. ఆయన ఎందుకు ఇప్పుడు రెండవది ఆయన దళితుడు, ఆయన తీసేసి వాళ్ళ మీరు ఎందుకోసం అని చెప్పి ఒక కొత్త దళితుడే కాదు మహాదళితుడు. ఓకే, రైట్. ఒకటేంటంటే బీహార్
మీద పట్టు సాధించాలనే ఒక రాజకీయ పోరాటంలో ఖచ్చితంగా ఎవరు ఎత్తుగడలు వాళ్ళు, ఎవరు బల ప్రదర్శన వాళ్ళు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఓకే. సో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన సోషల్ ఇంజనీరింగ్తో అతను సక్సెస్ అయ్యాడు అనేది మనం లాస్ట్ ఎలక్షన్స్లో చూసాం. ఆయన నాయకత్వంలో ఆయన అనుసరించిన అక్కడ ఉండే కాస్ట్ మాంజీ అతని కొనసాగింపే కదా, వేరే అయినా వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి, పార్టీ ఎవరి పక్షాన్ని నిలబడింది, అది కూడా కీలకం. విభేదాలు ఎప్పుడైనా రావచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో దాంతో ఇప్పుడైతే ప్రజెంట్ కండిషన్లో మాంజీకి నితీష్కో లేదా మాంజీకి పార్టీకో డిఫరెన్సెస్ వచ్చాయి. పార్టీ నితీష్ కుమార్ వైపు నిలబడింది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎమ్మెల్యేలంతా నితీష్ కుమార్ వైపు నిలబడ్డారు, అది కూడా ఫ్యాక్ట్. రెండవది, రేపు 6 నెలల ముందు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఆ పార్టీ నితీష్తో వెళ్ళాలని డిసిషన్ తీసుకోవచ్చు, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. మాంజీతో వెళ్ళాలా లేకపోతే నితీష్తో వెళ్ళాలా అనేది. సో అందుకని బహుశా వాళ్ళు ఈ టైంలో టేక్ ఓవర్ చేయాలనుకున్నారు మళ్ళీ గవర్నమెంట్ని. ఇప్పుడు నితీష్ టేక్ ఓవర్ చేస్తే మాకేమైనా ఇబ్బందా, రేపు మాకేమైనా అంత శక్తివంతంగా పోరాడలేమా అని బీజేపీ అనుకుని మాంజీ వెనక నిలబడి నితీష్ని డ్యామేజ్ చేద్దాం, మహాదళిత్ కదా అనే ఎత్తుగడలోకి వెళ్ళి నేను బల నిరూపణకు అవకాశం అని గవర్నర్ అడిగే పరిస్థితి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ పొలిటికల్ ఫైటే జరుగుతుంది. దీంట్లో ఏమీ నాకైతే వేరే సందేహం ఏమీ లేదు. అయితే రామచంద్రరావు గారు చెప్పినట్టు లీగల్ సినారియోలో ఖచ్చితంగా నితీష్ కుమార్కి మెజారిటీ ఉంది, అదొక పాయింట్. దాన్ని గవర్నర్ గారు ఇప్పుడే మెజారిటీ ఉంది, చట్టబద్ధమైనది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కోర్టు స్టే ఇవ్వటం అనేది ఎందుకు జరుగుతుంది అనేది 2-3 రోజుల్లోనో వారం రోజుల్లోనో అది కూడా తేలుతుంది. వేరే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు మన అమర్నాథ్ గారు చెప్పినట్టు స్పీకరు లేకపోతే గవర్నర్ దాన్ని సరిగా వ్యవహరించలేనప్పుడు తను అల్టిమేట్ అక్కడికి వెళ్ళి చెప్తే అదొక ఎక్స్పోజర్ కదా. ఇవాళ దేశం అంతా ఎందుకు చర్చిస్తున్నాం మనం, నితీష్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఇక్కడ ఎన్టీఆర్ వెళ్ళినట్టే. సో అందుకని ఆ పరిస్థితి నుంచి పొలిటికల్ సినారియోలో మళ్ళీ వెనక్కి వస్తే ఖచ్చితంగా జేడీయూకి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో వాళ్ళు నితీష్తో వెళ్ళాలనేది ఒక రాజకీయ నిర్ణయం, దాన్ని ఆపాలని నిలవరించాలనేది బీజేపీ నిర్ణయం. బీజేపీ నా పర్సనల్ విషయంలో ఈ చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన మోరల్ని నితీష్ కుమార్ లేకుండా చేయాలని అడ్డుకోవడంలో ఒక అనైతిక రాజకీయాలు అయితే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చేస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. రామచంద్ర గారు ఒక మాట చెప్పాలి, మీరు గతంలో అనుభవాలు ఉన్నవి, లేట్ డౌన్ కన్వెన్షన్స్ ఉన్నవి, మనకు చట్టాలు ఉన్నవి, ఇవన్నీ ఉండగా కూడా ఇంత అస్పష్టంగా ఇంత గందరగోళంగా ఎందుకు తయారవుతున్నది పరిస్థితి వాళ్ళ బీహార్లో? వారు చెప్తున్నట్టుగా గతంలో ఇందిరాగాంధీ గారు రామ్లాల్ను ప్రయోగించినట్టు ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోదీ బీహార్ గవర్నర్ని ఏమైనా ప్రయోగిస్తుందా? మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భరద్వాజ్ గారిని ఏ విధంగా ఎదురూప గారిని ఏడిపించారో మనందరం చూసాం. జార్ఖండ్ లో మధు కూడా విషయంలో ఎట్లయింది అనేది చూసినాం. కానీ బీజేపీ ఈ యొక్క రాజ్యాంగ అధికారం ఏముంటుందో ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు అనేటువంటి నాకు నమ్మకం ఉన్నది. వీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి అధికారం, ఆ కాన్స్టిట్యూషన్ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా ఈ అధికార దుర్వినియోగం చేయరని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. కేసీనాథ్ త్రిపాఠి గారు గవర్నర్ గారు, అక్కడ ఉన్నట్టు గవర్నర్ గారు 2 సార్లు మాంజీ యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసిన సందర్భంగానే మనం తెలుసుకోవాలి అక్కడ ఈజ్ నాట్ సైడింగ్ హిమ్ అనేది. ఫ్లోర్ టెస్ట్కు ఒక టైం ఉంటుంది, ఆ ఫ్లోర్ టెస్ట్ ఈ మధ్యలోనే రిట్ పిటిషన్ పడ్డది, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్ ఇవ్వకపోతే ఆర్డర్ ఇవ్వను అనలే కదా ఆయన, తప్పడం ఫ్లోర్ టెస్ట్ పెట్టాల్సి ఉంది. దట్ ఈజ్ ఓన్లీ మెథడ్. బయట నాకు 50 మంది ఉన్నారని చెప్తే నడవదు అది. అట్లా ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా లార్జెస్ట్ సింగిల్ పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు పోయినప్పుడు కూడా వారికి ఫ్లోర్ టెస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా గవర్నర్ గారు చెప్పినా హైకోర్టు చెప్పినా, హైకోర్టు అయితే ఇంట్రీమ్ ఆర్డర్ అది ఓన్లీ బేసింగ్ ఆన్ ది లెటర్, లీగాలిటీ ఆఫ్ దట్ లెటర్ ఇన్ విచ్ జనతాదళ్ లీడర్షిప్ ఈజ్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఫ్లోర్ టెస్ట్లోనే అసలు తేలాలి. అయితే భారతీయ జనతా పార్టీ లీగల్గా మేము అంటే పొలిటికల్గా మనం ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఇంటర్నల్ విషయంలో ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాము. మొన్న కూడా మాంజీ గారు కలిసినటువంటి ఒక ఏదైతే సందర్భం ఉందో, ఇంటరప్షన్ సారీ, నేషనల్ స్పోక్స్ పర్సన్ బీజేపీ స్క్రోలింగ్ ఇప్పుడే మన ముందు వస్తుంది. వారు చెప్తుంది మేము జేడీయూ అంతర్గత వ్యవహారం కనుక మేము జోక్యం చేసుకోమని కాదు, చట్టబద్ధంగా మేము గవర్నర్ వ్యవహరించాలని కాదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కోసం తహతహలాడుతున్నాడు అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల ఖచ్చితంగా మీరు యొక్క గేమ్ పొలిటికల్ గేమ్ లేకపోతే ఆ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? మీరు చెప్తున్నంత స్పష్టంగా షానవాజ్ హుస్సేన్ మాట చెప్పినట్టున్నాడు, అది గవర్నర్ పరిధిలో ఉంటది, గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ లో తేలాలనే నేను కూడా అంటున్నాను. గవర్నర్ పరిధిలో ఉంటుంది, గవర్నర్ వీరు చెప్తున్నట్టుగా బీజేపీ చెప్పట్లేదు.
నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా Yeah. ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు అన్నా అనకున్నా దీని వెనక ఎందుకంటే అది నితీష్కు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక రాజకీయ విభేదాలు మీద మీరు స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ఇంటెన్షన్. అక్కడ ఇంటెన్షన్ కూడా మాదేముంది, ఫ్లోర్ టెస్ట్ జరగాల్సింది అక్కడ. ఫ్లోర్ టెస్ట్ జరగడానికి నితీష్ కుమార్ని ఓడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందా చేయదా అది వేరే మాట. మళ్ళీ అది మా పొలిటికల్ యాంగిల్, మాకు అడ్వాంటేజ్ వస్తుందా లేదా అని మేము ఆలోచిస్తాం అది. బట్ గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ కంపల్సరీ పెట్టాల్సిందే. కోర్టు ఆర్డర్ ఏం పెద్ద అడ్డం కాదు. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. అమర్నాథ్ గారు చెప్పండి, నిన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏమన్నా బీహార్లో బీజేపీయేతర రాజకీయ పార్టీలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చినాయి? అంటే అది కాదు దిస్ అంటే బీజేపీకి కొంచెం అడ్డుకట్టేసింది. అంతకుముందు ఆ రోజున అంటే ఎన్నికలు రాకముందు మాజీ కలిసినప్పుడు మాజీ కలుస్తారనుకున్నప్పుడు దెర్ వాజ్ స్పెక్యులేషన్ ఇన్ ది ప్రెస్ దట్ ఆయన స్పెక్యులేషన్ వచ్చింది అప్పుడు ఏంటంటే ఆయన బీజేపీ తోటి ఆయన ఒక సుశీల్ మోడీ తోటి మాట్లాడాక ఇప్పుడేమో ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, వాళ్ళిద్దరికి ఏదో ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, వచ్చి డిజాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుందన్నది స్పెక్యులేషన్ అంతకు ముందు వచ్చింది. ఓకే, కానీ ఈలోగా విదిన్ అన్ అవర్స్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూ అవర్స్ ఈలోగా ఢిల్లీనేమో ఆశానిపాతంలాగా వాడిని వచ్చి కొట్టడంతో ఇప్పుడు వెంటనే ఎన్నికలు జరిగితే దాని ప్రభావం ఇక్కడ బీహార్ మీద పడవచ్చు. ఎంచేతంటే ఇప్పుడు అక్కడ అమిత్ షా మోడీ వ్యూకి వాళ్ళు వేస్తున్న స్ట్రాటజీకి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలకి ఒక బ్రేక్ పడిందనే పెర్సెప్షన్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన వెంటనే అక్కడ ఎన్నికలకి వెళ్ళిపోతే అంటే ఈ మాజీని పట్టుకుని ఆయన చెప్పిన మాట విని కేసరీనాథ్ త్రిపాఠి హౌస్ను డిజాల్వ్ చేసి మరి వెంటనే ఎన్నికలు జరపాలంటే 2 నెలల్లో ఎన్నికలు పెట్టేయడానికి ఐ డోంట్ థింక్ ఎలక్షన్ కమిషన్ విల్ గో థింక్ ట్వైస్. అందుకని అది జరగకుండా ఉండడానికి ఈ ఢిల్లీ ఫలితాలు మాత్రం బ్రేక్ వేసినాయి. దాంతో ఇప్పుడు మొన్నటి వరకు సుశీల్ మోడీ మాజీ కాంటాక్ట్లో ఉండి వారు ఏదో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ఈయన్ని ప్రాపప్ చేద్దామనుకుని జరుగుతున్న ప్రయత్నాలకి మాత్రం బ్రేక్ పట్టదు. ఒకసారి మళ్ళీ రామచంద్రరావు గారిని అడుగుతాను నేను. రామచంద్రరావు గారు చెప్పండి సార్, ఫ్లోర్ టెస్ట్ జరగకుండానే శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉంటుందా? రామచంద్రరావు గారు ఏ రామచంద్రరావు గారు మీరు సార్ మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను. కరెక్ట్. నన్ను అయితే ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇప్పుడు గవర్నర్ కోర్టులో బంతి ఉంది సార్, గవర్నర్ ఇమ్మీడియట్గా ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్ చేయాలి. అంతేగాని ఇప్పుడు డిస్మిసలు అటువంటి అవకాశాలు అనవసరం. అది రాజ్యాంగం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ స్ప్రింగ్ అప్ ఫ్రమ్ ఎ బిలీఫ్ ఇన్ లిమిటెడ్ గవర్నమెంట్. లిమిటెడ్ గవర్నమెంట్ మీన్స్ ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ విత్ హోల్డింగ్ మెజారిటీ. ఇప్పుడు మెజారిటీ బయట వేరే అతనికి ఉన్నదని బయట రుజువు అవుతున్నది కాబట్టి అది ప్రెసిడెంట్ దగ్గర కూడా డెమాన్స్ట్రేట్ అయింది కాబట్టి గవర్నర్ ఇమ్మీడియట్గా ఫ్లోర్ టెస్ట్ పెట్టి ఈ విషయాన్ని తేల్చాలి. అది లేకపోతే ఇతను ఎవరికైతే మెజారిటీ లేదో ఆ లీడర్ను చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ చేయడం, అతని పార్టీ నుంచి బహిష్కరించబడ్డవాడు కాబట్టి అన్ని విధాలా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు మీరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏమైనా నిన్నటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూసి వెంటనే ఎన్నికలు వస్తే బీహార్లో ఇబ్బంది అవుతుందని చెప్పి ఏమన్నా కొంత ఇది చేస్తున్నదా? మళ్ళీ మాంఝీతో లేదా మాంఝీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనని మళ్ళీ వెనక్కి తీసుకునే ఇది ఉందా? ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన నెగ్గిన ఫ్లోర్ టెస్ట్లో మళ్ళీ ఆయన పడగొట్టడానికి జనతాదళ్లో ఉన్నటువంటి జనతా పరివారే చాలు. మీ బీజేపీ దాకా వచ్చేసిన అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు ఆయన సంగతి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఏదున్నా లేకున్నా ప్రజల తీర్పు అది బీజేపీకు చాలా వ్యతిరేకంగా పోయింది. ఇది షాకింగ్ న్యూస్ ఫర్ బీజేపీ. దాంట్లో అది ఏం లేదు. నేను చెప్పాను కారణాలు కూడా మొత్తం మొన్న మీ అమర్నాథ్ గారు కూడా వేరే ప్రోగ్రామ్ మీద మాట్లాడడం మీకు డిస్కస్ చేస్తాం. దాని విషయం ఇప్పుడు లేదు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల ఒక బెనిఫిట్ మాత్రం కంపల్సరీ చూస్తుంది, సమయం చూస్తుంది. ఓకే, కానీ బీహార్ రాజకీయ పరిస్థితిని ఆ సమయం కోసం దానికోసం వాడుకోదు బీజేపీ. అది నేను స్పష్టం చేసేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాల్లో భారతీయ జనతా పార్టీని గుంజి మా మీద బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇక్కడ గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్కు డిలే అయినప్పుడు కూడా దాన్ని కూడా రాజకీయంగా మారడం కానీ లేకుంటే హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఇది
వారికి అంటే ఇంత టైం అనేవి ఉంటుంది, ఈ టైం లోపల చేయాలి. టైం అనేది ఎట్ ది ఎర్లియస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని టైం ఫ్రేమ్ అనేది టైం పీరియడ్ ఏం లేదు, బట్ ఎట్ ది ఎర్లియస్ట్ అనేది ఉంటుంది. నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ దగ్గర కూడా ఏమవుతుందంటే ఏంగానే వెంటనే చట్టం కాదు, ఆయన ఏం చేయాలంటే మన స్పీకర్తో మాట్లాడాలి, అక్కడ స్పీకర్తో మాట్లాడి డేట్ ఫిక్స్ చేయాలి, అందరినీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారు. అక్కడ కూడా లీగల్ బట్ గవర్నర్ హిమ్సెల్ఫ్ ఇస్ లీగల్ ఎక్స్పర్ట్ తీసుకుంటారు తర్వాత సంగతి అక్కడ. మనకు అర్థమవుతుందంటే మాంజీని ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పి సపోజ్ ఈ 2-3 రోజులు ఒక టెస్ట్ చేశారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మనం ఏమైనా జేడీ నుంచి లాగలమా, మోంజీ వెనకాల నిలబడమా విత్ సపోర్ట్తో అని. అవి సఫలం కాలేనప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి ముందు జేడీయూ బల ప్రదర్శన చేసినప్పుడు నితీష్, ఇప్పుడు అది ఫెయిల్ అయినట్టే కదా వీళ్ళ ప్రయత్నం, కనుక విత్డ్రా అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ మాంజీని ముందు పెట్టి ఇంకో 2-3 రోజులు 5 రోజులు గేమ్ ఆడే పరిస్థితి పొలిటికల్గా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ డిఫీట్ తెలిసిపోతుంది, అక్కడ మెజారిటీ ప్రూవ్ అయిపోయింది. సో అందుకని పొలిటికల్గా ఇన్కన్వీనియంట్ కూడా, సో దట్ ఆ ఎత్తుగడల్లోంచి మళ్ళీ బీజేపీ వెనక్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ డిలే వెనకాల ఏమన్నా ఆలోచన ఎట్లాంటిది ఉన్నదంటారా? డిలే ఇప్పుడు బహుశా ఇంకా 2-3 రోజుల్లో ఆయన ఏదో ఒక కేసరీనాథ్ త్రిపాఠి ఏదో ఒక ఆర్డర్ ఇస్తారని అనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు బీజేపీకి వెంటనే ఎన్నికలు రావడం అన్నది, ఇప్పుడు అక్కడ నితీష్ ఉన్నా మాంజీ ఉన్నా ఎవరున్నా వెంటనే ఇది వరకు ఢిల్లీలో ఈ ఆశానిపాతం లాగా అంత క్లియర్ అంటే అంత మ్యాసివ్ మెజారిటీ తోటి అక్కడ నెగ్గాక వీరికి సెకండ్ థాట్స్ మొదలైనవి అని నాకు అనిపిస్తోంది. ఈ సెకండ్ థాట్స్ మొదలైన దాంట్లో ఎంత సాధ్యమైతే అంత, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నది రాజ్యాంగాన్ని వినియోగించుకుని లేకపోతే స్పీకర్ని వినియోగించుకును, ఐ మీన్ గవర్నర్ జూలైలో డ్యూ ఉన్న ఎలక్షన్స్ 3 నెలలు 4 నెలలు మాత్రమే. సో అది దానికేం పెద్ద ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడున్న ఢిల్లీ పరిణామాల్లో వెంటనే ఏప్రిల్లో పెట్టేయచ్చు కదా. ఇప్పుడు ఇది మాత్రం మళ్ళా కాదు, ఇది ఇప్పుడు అది గేమ్ చేంజర్ అయితే ఇది ఆ గేమ్లో గేమ్ చేంజ్ అయింది కనుక దట్ కెన్ బి వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఇఫ్ బీజేపీ లూజెస్ ఇన్ బీహార్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వీరికి తెలుసు, అది బీజేపీకి బాగా తెలుస్తుంది. దాంతో కాస్త చూడాలి ఏమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ రామచంద్ర గారు. అట్లాగే రామచంద్ర గారు మీకు కూడా కృతజ్ఞతలండి. ఇవాళ లైవ్లో మాతో చర్చలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. బీహార్లో సింహాసనం కోసం యుద్ధం జరుగుతున్నది. నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు. దానికోసం ఆయన తన అనుయాయుడు, తన పార్టీకే చెందిన తన సహచరుడైన మాంజీని తొలగించడం కోసం అని చెప్పి వాళ్ళ 128 మంది శాసనసభ్యుల్ని తీసుకొని రాష్ట్రపతిని కలిశారు. తనకు బలం ఉన్నది అని చెప్పి ఇవాళ నితీష్ కుమార్ వెనకాల బీజేపీయేతర రాజకీయ పార్టీలు చేరితే ఇటు మాంజీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తున్నదనే ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదు పర్సెప్షన్ అయితే ఉంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. బుద్ధదేవుని భూమిలో సింహాసనం కోసం జరుగుతున్న ఈ రాజకీయ పోరాటం ఎక్కడ అంతం అవుతుంది, గవర్నర్ ఏ పాత్ర నిర్వహిస్తారనేది చూడాలి. ఇది 4th Estate. రేపటి 4th Estateలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.